కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ గారి అభిమానులు, ఆయన శ్రేయోభిలాషులు, బీసీ వర్గాల నాయకులందరూ కూడా రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వాస్తవానికి ఇదే నియోజకవర్గం నుంచి, ఇదే భువనగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. ఈ భువనగిరి నియోజకవర్గానికి మొట్టమొదటి బీసీ ఎమ్మెల్యే, చిట్ట చివరి బీసీ ఎమ్మెల్యే కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే. సో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన జీవితం అంతా బీసీల కోసం, తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈ భువనగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి దాదాపుగా 50 సంవత్సరాలు పూర్తయింది. భవిష్యత్ కాలంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వారసులు ఈ భువనగిరిని, అలాగే ఈ భువనగిరి ప్రాంతంలో ఆయన ఆశయాలను నెరవేర్చడం కోసం ముందుకు రాబోతూ ఉన్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని నిర్వహిస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం కానీ, ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం కానీ దిగ్విజయంగా నిర్వహించుకుంటా ఉన్నాం. అలాగే మరింత ముందు కాలంలో ఖచ్చితంగా కొండా లక్ష్మణ్ బాపూజీ అలాగే చాకలి ఐలమ్మకు సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాలను ప్రభుత్వం తరఫున తీసుకుపోతాం. ఖచ్చితంగా వారి ఆశయ సాధన కోసం ప్రభుత్వం ముందడుగేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.